ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటున్నారు. ఆహారంలో ప్రోటీన్ ప్రాధాన్యత గురించి కూడా ప్రజలు విస్తృతంగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పటికీ చాలా మంది మన దేశంలో వెజిటేరియన్స్ అంటే ప్రోటీన్ తక్కువగా తీసుకుంటారు అనే తప్పు ఉదాహరణలో ఉన్నారు. కానీ నిపుణుల ప్రకారం ఇది పూర్తి అపోహ మాత్రమే. వెజిటేరియన్స్ తీసుకునే ముఖ్యమైన ప్రోటీన్ ఆహార పదార్థాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రోటీన్ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషక పదార్థం. ఇది కండరాలు, చర్మం, జుట్టు, రక్తం, ఎంజైమ్లు, హార్మోన్ల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. చాలా మంది ప్రోటీన్ అంటే మాంసం, చేపలు, గుడ్లు, చికెన్ మాత్రమే అనుకుంటారు. కానీ సత్యం ఏమిటంటే పంటల ఆధారిత ఆహారాలు కూడా ప్రోటీన్ పుష్కలంగా కలిగి ఉంటాయి. డైటీషియన్లు చెప్తున్నట్టుగా శనగలు, పప్పులు, మినుములు, కందులు, సోయాబీన్స్, రాజ్మా, పల్లీలు మొదలగువి తీసుకోవడం ద్వారా ప్రోటీన్ అనేది ఎక్కువగా వాటిలో లభిస్తుంది. దీంట్లో చాలా మంది ప్రోటీన్ సంబంధించినటువంటి లేదా ప్రోటీన్ వినియోగం ఉపయోగించడానికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి రాంగ్ కాన్సెప్ట్ యూట్యూబ్స్ లో వీటిలో వారు చూసి ప్రధానంగా మానవ శరీరము మనకి రొటీన్ జీవన దీనిలో మనకి ప్రధానంగా మన శరీరం అనేది మనకు కావాల్సినటువంటి కొన్ని రకాలైన ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, తర్వాత ఫ్యాట్స్ మనకి ప్రధానంగా ఈ మూడు రకాలైన ఆహార పదార్థాలు మనకి అవసరమైంది. వీటిలో ప్రోటీన్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక సబ్స్టెన్సెస్ అండి. ఒక రకరకాల ఆహారాలు దొరికినటువంటి ఈ యొక్క ప్రోటీన్ మన బాడీని బిల్డ్ చేయడానికి, బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెల్ ని స్ట్రక్చర్ ని ఏర్పరచడంలో కానీ, సెల్ నిర్మాణంలో కానీ, మన బాడీకి ఇమ్యూనిటీ కలిగించడంలో కానీ, మసిల్స్ మాంసఖండాలు పనిచేయడంలో కానీ, మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువగా మనకి చికెన్ లోను, మటన్ లోను, గుడ్లు, వీటిలో అలాగే ఇతర ఫిష్ సంబంధించినటువంటి ఫుడ్స్ లో కూడాను ఆ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అన్నమాట. అలానే వెజిటేరియన్ ఫుడ్స్ కూడా మార్కెట్ లో మనకి మామూలుగా మార్కెట్ దొరుకుతున్నాయి. మన నిత్య తీసుకునే ఆహారపు అలవాట్లో కూడాను మనకి ఈ యొక్క సోయాబీన్స్ లో గాని, కందిపప్పులో గాని, బీన్స్ లో గాని, ఇతర వీటిలో కూడా మనకి అలానే మిల్క్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ లో కూడా పనీర్, వీటిలో కూడా ఘీలోను, వీటన్నిటిలో కూడా మనకి ప్రోటీన్స్ మనకి దొరుకుతున్నాయి. ప్రతిదీ మన బాడీకి ప్రతి పదార్థం కూడా ఒక రేషనాలిటీ, ఒక రేషనలైజ్డ్ గానే తీసుకోవాలి. ఏ పదార్థం ఎంత తీసుకోవాలో అంతే క్వాంటిటీ, అంత వాల్యూలో మనం తీసుకోగలిగితేనే మనకి ఈ బాడీ అనేది నార్మల్ గా ఉంటుంది. మన బాడీ యొక్క సిస్టమ్స్, ఆర్గన్స్ అనేవి కరెక్ట్ గా మనకి పనిచేస్తాయి. కాబట్టి మన బాడీకి ఏదైతే సమతుల్యత కలిగినటువంటి సమతుల ఆహారాన్ని మనం మన యొక్క ఆహార పదార్థాల యొక్క అలవాటు మనం చూసుకోవాలి. మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కూడాను రొటీన్ గా మనం ఏది అధికం అవ్వకూడదండి. ప్రోటీన్స్ అధికం అవ్వకూడదు, కార్బోహైడ్రేట్స్ అధికం అవ్వకూడదు, ఫ్యాట్స్ అవ్వకూడదు. అన్ని కూడాను ఈక్విలిబ్రియంగా రెగ్యులర్ గా మనం ఏదైతే మనం పాటిస్తున్నాం, ఏవైతే తీసుకుంటున్నాం అదే విధంగా మనం రెగ్యులర్ గా మనం ఉండాలి. తప్ప పర్టికులర్ ఒక సబ్స్టెన్సెస్ ఎక్కువగా తీసుకుంటే మంచిదని, ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్నా, లేదా ఫ్యాట్స్ ఎక్కువగా తీసుకున్నా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా అది వేరే అనర్థాలకి దారితీసి అది వేరే సిస్టమ్ మీద మనకి ప్రభావం చూపించి వ్యాధులకు గురవకూడదని తెలియజేస్తూ సమతుల ఆహారాన్ని తీసుకోవడానికి అందరూ కూడా ప్రయత్నించేవాళ్ళు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన డాక్టర్ జగదీష్ గారు ప్రోటీన్ అంటే మాంసం మాత్రమే అనుకోవడం తప్పు. మన భారతీయ వంటల్లో ఉన్న పప్పులు, సోయా, మిల్లెట్స్, గింజలు ఇవన్నీ ప్రోటీన్ సమృద్ధిగా కలిగి ఉంటాయి. పిల్లల నుంచి వృద్ధుల దాకా రోజువారీ ఆహారంలో వీటిని చేర్చడం చాలా ముఖ్యం. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారం రోజువారీ ఆహారంలో ఒక బౌల్ పప్పు, 2 టేబుల్ స్పూన్ల సోయాబీన్స్ లేదా టోఫు, కొంతమంది నట్స్, విత్తనాలు ఉంటే శరీరానికి కావాల్సిన ప్రోటీన్ సులభంగా అందుతుంది. కాబట్టి వెజిటేరియన్స్ కి ప్రోటీన్ అందదు అనేది మాట ఇప్పుడు మర్చిపోవాల్సిన సమయం వచ్చింది. ప్రకృతి మనకు పుష్కలంగా ఇచ్చిన ప్లాంట్ ఆహారాలు సరిగ్గా మేళవించి తీసుకుంటే ఆరోగ్యంగా ఉండడమే కాకుండా పర్యావరణం కూడా మేలు చేకూర్చవచ్చు.